మోడీ గెలవడానికి నేనే కారణం, యోగి గెలవడానికి నేనే కారణం, మమతా బెనర్జీ గెలవడానికి నేనే కారణం, స్టాలిన్ గెలవడానికి నేనే కారణం అని చెప్పుకొచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్‌కి తన సొంత రాష్ట్రంలో చివరికి తను కనీసం డిపాజిట్లు దక్కించుకోలేకపోవడం. అది దారుణం. తనే దెబ్బతిన్నాడు. టోటల్‌గా దెబ్బతిన్నాడు. మెయిన్ అంశం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డిది. అప్పటికి తెలుగుదేశం ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. నువ్వు పాదయాత్ర చెయ్యి అని చెప్తే ఆయన చేశాడనే కంటే కూడా జగన్ పాదయాత్ర చేస్తే దానికి కావాల్సిన పబ్లిసిటీ, మీడియా, సోషల్ మీడియా హైప్ రావడానికి విజువలైజేషన్ ఇట్లాంటి టెక్నిక్స్ ఓ రకంగా చెప్పాలంటే ఈవెంట్ మేనేజర్ పాత్ర పోషించాడు. యోగి ఆదిత్యనాథ్ విషయంలోనైనా వీళ్ళందరి విషయంలో కూడా. మమతా బెనర్జీకి మించిన ప్రత్యర్థి అక్కడ ఎవరున్నారు? యోగి ఆదిత్యనాథ్కి మించినటువంటి బలమైన అభ్యర్థి అవతల పక్కన ఎక్కడున్నారు? మరి అదే అఖిలేష్ యాదవ్ని గెలిపించడంలో ఫెయిల్ అయ్యాడు ఈయన. బేసిక్‌గా ఓ రకంగా చెప్పాలంటే ఈవెంట్ మేనేజ్మెంట్‌లకు బాగా పనికొస్తాడు. కానీ క్రెడిట్ చోర్ చేస్తాడు. గెలిచినటువంటి వాళ్ళు నా వల్ల అంటాడు. ఓడిపోయిన వాళ్ళది మాత్రం వాళ్ళ ప్రాప్తమా, వాళ్ళ ప్రారంభం అనుకుంటాడు. కమల్ హాసన్‌ది అట్లాగే చెప్పాడు. అఖిలేష్ యాదవ్‌ది అట్లాగే చెప్పాడు. రాహుల్ గాంధీది అట్లాగే చెప్పాడు. గెలిచింది వరకే చెప్పుకుంటాడు. జగన్ గెలుపుకి ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉందని పాపం జగన్ ఫీల్ అయ్యాడు. కానీ జనం ప్రశాంత్ కిషోర్ చెప్పిన దానికేమీ ఒగ్గల. జగన్‌ని చూసి ఎన్నుకున్నారన్నది అతను గ్రహించాల్సి ఉంది.